ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమములకు చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తూ సహకరిస్తున్నందుకై నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటను చదువుతూ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చివరి మాట చదువుతున్నాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడు. దేవుడు మనము చేసిన దానికి ఏదో హాఫ్గా ఇవ్వడు, సంపూర్ణముగా ఫుల్గా ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు. మనము దేవుని యొద్ద కోరుకోవాలి, దేవుని యొద్ద ఆశించాలి. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చు. నీవు చేసిన మంచి పనికే గాని, నీవు చేసిన చెడ్డ పనులకే గాని ఖచ్చితంగా మనము ప్రతిఫలం అనేది పొందుతాము. అయితే ఇక్కడ రూతుతో బోయజ్ అంటున్నాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చింది. ఆమె సత్ప్రవర్తనకి తగినట్లుగా, ఆమె యొక్క మంచితనానికి తగినట్లుగా ప్రతిఫలము బహుమానము పొందుకుంటాము అని అక్కడ పలుకబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ ఇతరులకు మంచి చేసి కూడా నీవు ఆ ప్రతిఫలం పొందలేకపోతున్నానని బాధపడుతున్నావు. నీవు ప్రార్థన చేసి కూడా ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం పొందలేకపోతున్నాను అనుకుంటున్నావా? కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, మనం ప్రార్థన చేస్తున్నాము, అయినప్పటికీ ఎందుకని ఇటువంటి శ్రమల గుండానే వెళ్ళవలసి వస్తుంది, ఇలాంటి పరిస్థితులను నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అని కొన్ని అననుకూల పరిస్థితులను చూసినప్పుడు మనం అనుకుంటాము. అయితే దేవుని యొద్ద నుండి మనము సంపూర్ణమైన బహుమానం పొందాలి అంటే కాలము సంపూర్ణమయ్యే వరకు ఉండాలి. దేవుడు ఆయన నియమించిన కాలము పరిధి మనము గ్రహించిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు చేసిన ప్రార్థనకు కానీ, నీవు చూపిన ప్రేమకు కానీ, నీవు చేసిన సక్రియలకు కానీ ఆయన ఖచ్చితంగా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడయ్యా. దేవునికి స్తోత్రం. కనుక నీవు ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన వ్యర్థమైపోయిందని ఎప్పుడు అనుకోవు. నీవు సత్క్రియలు చేస్తూ ఉన్నావా, నీ సత్క్రియలకు ప్రతిఫలము రాలేదని నీరసిల్లొద్దు. నీవు ఇతరులకు మేలు చేస్తున్నావా, వెంటనే నీకు రిటర్న్స్ ఆ ప్రతిఫలము రాలేదు బహుమానం అని అలసిపోవద్దు, కృంగిపోవద్దు, నీరసిల్లొద్దు. కానీ ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడని జ్ఞాపకం ఉంచుకొని ఈ భక్తి మార్గంలో ఓపికతో కొనసాగుదుముగాక. భక్తికి కావలసింది ఒక్కటేనండి, ఓపిక, ఓర్పు, సహనం కావాలి. జీవితంలో మనము సహనము కలిగిన వారిగా ఉంటే చాలు, ఓర్పు కలిగిన వారిగా ఉంటే చాలు, ఓపిక పట్టగలిగితే చాలు, పరిపూర్ణమైన బహుమానము మన సొంతమవుతుంది. నీవు తొందరపడినప్పుడు బహుమానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందండి. నీవు తొందరపడుతున్నప్పుడు, ప్రతిఫలము కొరకు నీవు గాబరా పడుతున్నప్పుడు పరిపూర్ణమైన బహుమానం పొందలేవు. హాఫ్గానే నీవు సగము భక్తితో, సగము ప్రతిఫలముతో, సగం ఆశీర్వాదాలతోనే కాలము గడిచిపోతూ ఉంది. కనుక ఓపిక, ఓర్పు ఎంతైనా అవసరము. భూమి మీద మనుగడకు మనకు కావలసినది, భక్తికి కావలసింది. నీ కుటుంబ జీవితము మంచిగా ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితము బాగుండాలి అంటే, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే, నీవు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా కొనసాగాలి అంటే, సంఘములో ఒక మంచి పేరు నీవు కావాలి అంటే, దేవుని ఎదుట నీవు ఒక మంచి భక్తురాలుగా, భక్తుడుగా ఉండాలి అంటే కావాల్సింది ఒక్కటేనండి, ఓపిక, ఓర్పు. ఇవన్నీ మనం అనుకున్నంత తొందరగా వచ్చేసేవి, మనం అనుకున్నంత హడావుడిగా మనకేమి ట్యాగ్ పడదండి. దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి. నీవు విశ్వాసముతో ఉండాలి, ఓపికతో ఉండాలి, ఓర్చుకుంటూ ఉండాలి. మంచి చెడులు అన్నీ కూడా ఈ జీవితంలో మనము ఎదుర్కొంటూ వెళ్ళాలి. మంచి వచ్చినప్పుడు
పొంగిపోయి నీకు నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, చెడ్డ పేరు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. కానీ అన్ని పరిస్థితుల్లో నా దేవుడు నాకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని ఓపిక కలిగి ఉందుము గాక. ఆమె. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. మాకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడు. మేము చేసిన భక్తికి, మేము చేసిన సత్క్రియలకు, మేము చూపిన ప్రేమకు, మేము నడిచిన మంచి నడతకు, మేము జీవించిన పరిశుద్ధ జీవితానికి అయ్యా, మేము చేసిన మేలుకు మీరు సంపూర్ణమైన బహుమానం ఇచ్చు దేవుడవని ఓపికతోనూ, ఓర్పుతోనూ, సహనముతోనూ కనిపెట్టుకున్న వారమై మీ కృప పొందుదుముగా. నీ పిల్లల హృదయాలలో ఉన్న ప్రతి కలవరము యేసు నామములో తొలగిపోవునుగాక. శాంతి, అసమాధానం తొలగిపోవునుగా. యేసు నామము నెమ్మదిని కలుగు చేయండి. నీ పిల్లలు చేసిన సత్క్రియలకు, వారు చేసిన భక్తికి, వారు చూపిన ప్రేమకు బహుమానమును మీరు అనుగ్రహించబోతున్నారు. సహనము కలిగిన వారిగా, సహించిన వారిగా నిలిచియుందురుగా. ఏ బలహీనతలతో ఉన్నారు, ఏ శరీర బాధతో ఉన్నారు, ఏ మానసిక బాధలతో ఉన్నారు, ఆర్థిక సమస్యలతో ఉన్నారు, శత్రు పోరాటాలతో ఉన్నారు, విడుదలనియ్య, ఓర్పునియ్య, సహనమునియ్య, ఓపికనివ్వయ్యా. బహుమానము పొందుటకు అర్హులుగా మీరు మార్చండి నాన్న. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన దేవుని వలన సంపూర్ణమైన బహుమానము పొందుదుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్.